హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ని హడావిడి లేకుండా కూర్గులో పెళ్లి చేసుకున్నాడు. కిరణ్, రహస్య ఇద్దరు కలిసి రాజవారు రాణివారు సినిమాలో నటించారు. ఈ సినిమా సెట్స్లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చెప్పాలి. ముందు స్నేహంగా ఉన్నారు, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్త కుదిరి తర్వాత ప్రేమ 5 ఏళ్ళు గడిచిన తర్వాత పెళ్లికి సిద్ధమయ్యారు. ఇటీవల మార్చిలో ఈ జంట సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు బయటికి రావడంతో ఇండస్ట్రీ అంతా షాక్ అయింది. ఇక ఇరు కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో, పెళ్లికి ఓకే అనడంతో, పెళ్లి చేసుకోవడానికి ఆగస్టులో ఒప్పుకోవడంతో చిరు బర్త్డే రోజు ఆగస్టు 22 తారీఖున వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఇరు కుటుంబ సభ్యులు, కొంతమంది బంధువులు, సన్నిహితుల మధ్య ఈ సీక్రెట్ లవ్ బర్డ్స్ మూడుముల బంధంతో ఒకటయ్యారు. అయితే ఈ పెళ్లికి ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వచ్చారనేది క్లారిటీ లేదు. ఆ తర్వాత టాలీవుడ్లో సినీ ప్రముఖుల్ని పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా సమాచారం అందించారు. అయితే వీటిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కొన్ని రోజుల క్రితం ప్రేమ, పెళ్లి పనులు అన్నీ కూడా చేస్తున్నా కూడా ఎవరికి అనుమానాలు రాకుండా, గుట్టు చప్పుడు లేకుండా వీళ్ళు సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పాలి. రీసెంట్గా అబ్బవరంకి సంబంధించిన ఫొటోస్ 2 కూడా నెట్టింట్లో వైరల్ అవడంతో అప్పుడు అనుమానం వచ్చింది, ఓకే వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారా అని. రహస్య గోరఖ్ పూజలు, వాళ్ళిద్దరూ కలుసుకున్నటువంటి ఫొటోస్ అవన్నీ కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అసలు ఎందుకు ఇంత హడావిడిగా పెళ్లి చేసుకున్నారనే విషయానికి వస్తే, ముందుగా వీళ్ళిద్దరు ఎక్కడ పరిచయం అయ్యారు, ఎలా పరిచయం అయ్యారు, వీళ్ళ పెళ్లికి ఏది కారణమైంది అనే విషయాలు తెలుసుకుందాం. కిరణ్ అబ్బవరం ఒక నిరుపేద కుటుంబంలో, రైతు కుటుంబంలో జన్మించారు. వాళ్ళ నాన్న గోవర్ధన్ రెడ్డి, అమ్మ మాధవి. అతనికి ఒక అన్న ఉన్నాడు, రామాంజనేయులు రెడ్డి. అయితే చిన్నప్పటి నుంచి సినిమాలో ఆసక్తిగా ఎక్కువ ఉండడం వల్ల కిరణ్కి చదువు మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. అయినప్పటికీ ఇంటర్మీడియట్ కాలేజ్లో చదివిన తర్వాత ఇంజనీరింగ్ చేయాలనుకున్నాడు. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. తల్లిదండ్రులే తను ఎలాగైనా చదివించాలని ఇంజనీరింగ్కి పంపించారు. ఆ తర్వాత క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యాడు. బెంగళూరులో ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా సెలెక్ట్ అయ్యి నెలకు 75,000 రూపాయలతో ఆ ఉద్యోగంలో చేరారు. కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితులు చూసుకొని తనకి ఇష్టం లేకపోయినా కూడా సినిమాలను దూరం పెట్టి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా అక్కడ జాబ్ చేస్తున్న తరుణంలోనే తనకి సినిమాల మీద మళ్ళీ ఆసక్తి వచ్చింది. అలా సాఫీగా సాగుతున్న తరుణంలో జాబ్ని 3 సంవత్సరాలైనా కూడా సంతృప్తి లేకపోవడంతో ఆ జాబ్కి రిజైన్ చేసి సినిమాలకు వెళ్ళాలని ఇంట్లో చెప్పాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో అన్న ప్రోత్సాహంతో, పర్వాలేదు ఇన్ని రోజులు చేసిన డబ్బు ఏదైతే ఉందో దాంతో మనం సినిమా తీద్దామని ఎంకరేజ్ చేయడంతో వెంటనే హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాడు. ముందుగా తన ఫొటోస్, తన ప్రొఫైల్ అన్నీ పట్టుకొని సినిమా ఆఫీసులన్నిటికీ తిరిగాడు. కానీ ఎక్కడ కూడా అతనికి ఆ అవకాశాలు అయితే ఎవ్వరూ ఇవ్వలేదు. దాంతో ఇక మనమే సినిమా తీద్దామని వాళ్ళు డిసైడ్ అయ్యి అన్నతో ఒక ప్రొడక్షన్ సినిమా ఆఫీస్ ఓపెన్ చేసి మొట్టమొదటిగా ఒక షార్ట్ ఫిలింని అయితే రిలీజ్ చేశారు. వాళ్ళే ప్రొడ్యూసర్, తనే డైరెక్టర్. గచ్చిబౌలి అనే ఒక సినిమా షార్ట్ ఫిలిం తీసి యూట్యూబ్లో రిలీజ్ చేశారు. కానీ పెద్దగా ఆడలేదు. తర్వాత అలా మొదలైంది. తనే ప్రొడ్యూసర్, తనే డైరెక్ట్గా అలా మొదలైంది. షార్ట్ ఫిలింను కూడా తీశాడు. అది కూడా యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అది కూడా పెద్దగా ఆడలేదు. అలా 1-2 దాదాపుగా 15 షార్ట్ ఫిలింలు తీశాడు. కానీ ఎక్కడ కూడా తనకి పెద్దగా పేరు రాలేదు. కానీ ఇలా 15 సినిమాలు తీస్తున్న తరుణంలోనే ప్రొడ్యూసర్ కంటపడ్డాడు. దాంతో ఒక ప్రొడ్యూసర్ తనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సినిమా అంతా తీసి రిలీజ్ అవుతున్న టైంలో కొన్ని అనివార్య కారణాల వల్ల, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమాని రిలీజ్కి నోచుకోలేకపోయింది ఆ సినిమా. దాంతో కిరణ్ అబ్బవరం మళ్ళీ మొదటికి వచ్చేసాడు. ఇక ఎవరి మీద ఆశలు పెట్టుకోకూడదు, ఎవ్వరూ నన్ను పైకి తీసుకురారు, నాకు నేనే పైకి రావాలి, నాకు నేనే సినిమాని రిలీజ్ చేసుకోవాలని దృఢ సంకల్పంతో తానే ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేసి అన్న సహకారంతో రామాంజనేయులు ప్రొడ్యూస్ చేస్తూ అతను ఒక ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేసి సినిమాను తీయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. దాంతోనే ప్రొడక్షన్ ఆఫీస్ హైదరాబాద్లో మొదలుపెట్టారు. ఆ సినిమాకి ఆడిషన్ చేశారు. ఆ ఆడిషన్కి రహస్య గోరఖ్ రావడం జరిగింది. ఆ సినిమానే రాజావారు రాణివారు. ఈ సినిమా సక్సెస్ అయిన విషయం మనకు తెలిసి ఉంది. అయితే ఇక రహస్య గోరఖ్ ఈ సినిమాకి ఆడిషన్కి ఎలా వచ్చిందంటే, రహస్య గోరఖ్ 1994 అక్టోబర్ 2వ తారీఖున తను హైదరాబాద్లో జన్మించింది. అయితే ఆవిడ కూడా సినిమాల మీద ఆసక్తితో చాలా సినిమాలకి తిరగడం జరిగింది. అంతకుముందు షార్ట్ ఫిలింలో కూడా తను నటించడం జరిగింది. రహస్య గోరఖ్ అలియాస్ ఐశ్వర్య గోరఖ్ తన అసలు పేరు. అయితే అంతకుముందు కూడా ఎన్నో బ్యూటీ కాంపిటీషన్స్లో, మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ బ్యూటీ, ఆల్ బ్యూటీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి కొన్ని మెడల్స్ అయితే సాధించడం జరిగింది. తర్వాత తనకి ఒక తమిళ్లో మంచి సినిమా ఆఫర్ వచ్చింది. ఆ తమిళ్లో మంచి సినిమా తీసిన తర్వాత అక్కడ పెద్దగా తనకి
గుర్తింపు రాకపోవడంతో ఇమ్మీడియట్గా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి మళ్ళీ హైదరాబాద్లో మళ్ళీ ఆడిషన్స్ ఇచ్చిన తరుణంలోని రాజావారు రానివారు సినిమాకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ సినిమాలోనే కిరణ్కి రహస్య గోరకి ఇద్దరికి మంచి స్నేహం ఏర్పడి ఆ సినిమా తీస్తున్న తరుణంలో వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉండడం వల్ల ఎలాగో అతను కెరియర్ మొత్తం సినిమానే అనుకున్నాడు కాబట్టి వరుస పెట్టి సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. కానీ రహస్య మాత్రం తన కోసం అన్నీ త్యాగం చేసి ఎలాగ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కాబట్టి సినిమాలకు దూరంగా ఉంటూ తను కిరణ్ కోసం త్యాగం చేసి ఎక్కువ సినిమాలు తీయకుండా ఇంట్లోనే ఉండడం జరిగింది. అయితే కిరణ్ అభవరం ఈ సినిమా రాజావారు రానివారు మంచి పేరు తెచ్చుకోవడంతో ఒక సినిమా ప్రొడ్యూసర్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళ ఆ సినిమా నచ్చి దాన్ని రైట్స్ కొనుక్కొని ఆ సినిమాని రిలీజ్ చేశారు. తనకి డబ్బులు దాదాపుగా 1.5 కోట్ల డబ్బులు ఖర్చు అయితే వాళ్ళకు దాదాపుగా 2 కోట్ల వరకు వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం జరిగింది. ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. దాంతో వీళ్ళంతా కూడా మళ్ళీ డబ్బులు పెట్టి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా రెండవ సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం 6 కోట్లు ఖర్చు పెట్టి ఆ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వడంతో 6 కోట్లు పెట్టిన ఆ సినిమాకి 13 కోట్లు వసూలయ్యాయి. ఇక వాళ్ళ దశ తిరిగిపోయిందని చెప్పాలి. ఇక వరుస పెట్టి సినిమాలు తీస్తూ ఒకనొక టైంలో ఒకటే ఏడాది దాదాపుగా 8 సినిమాలకు సైన్ చేశారు కిరణ్ రెడ్డి అబ్బవరం. ఇక నెక్స్ట్ ఇక తిరగకుండా చూసుకునే అంత పెద్ద హీరో అవుతాడు అనుకున్న టైంలో అతని లైఫ్లో మరొక దుర్ఘటన చోటు చేసుకుంది. ఎవరు ఊహించని ఇలాంటి సంఘటన అతని జీవితంలో మళ్ళీ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే వాళ్ళ అన్నయ్య చిన్నప్పటి నుంచి ఎంతో ప్రోత్సాహం ఇస్తూ ఇప్పటి వరకు తన సినిమాలకి రావడానికి ఒక హీరోగా మారడానికి వాళ్ళ అన్నయ్య ఎంత సహాయం చేశాడు. వాళ్ళ అన్నయ్య దుర్మరణం ఆయన జీవితంలో మర్చిపోలేని రోజు అని చెప్పాలి. హైదరాబాద్ నుంచి కడపకు వెళ్తున్న తరుణంలో ఆ రోడ్డు మధ్య భాగంలో హఠాత్తుగా ఒక రోడ్డు ప్రమాదంలో వాళ్ళ అన్న చనిపోవడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ ద్వారా కిరణ్ చాలా రోజుల డిప్రెషన్లో ఉండిపోయాడు. సినిమాలు ఒక్కటి కూడా వాడలేదు, ఒక్క సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. 8 సినిమాలు ఏవైతే సైన్ చేశాడో రూల్స్ రంజన్ కానీ చాలా సినిమాలు, ఈ సినిమాలు ఏవి కూడా అతనికి మంచి పేరు తీసుకురాలేకపోయాయి. పైగా వాళ్ళ అన్న చనిపోయేసరికి చాలా దిగ్భ్రాంతికి గురయ్యాడు. దాంతో ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో మళ్ళీ తన వెంట తోడై నీడై ఉన్న రహస్య గోరక్ తన్ని ఒక డిప్రెషన్ నుంచి మళ్ళీ మామూలు మనిషిని చేసిందని చెప్పాలి. ఇక ఎలా అయినా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటేనే లైఫ్ బాగుంటుందని పెద్దలంతా కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. కానీ కిరణ్ అబ్బవరంకి మంచి హీరో కావాలి, వాళ్ళ అన్న కోరిక పెద్ద హీరో, ఒక పెద్ద స్టార్ అవ్వాలన్న ఒక కోరిక ఏదైతే ఉందో వాళ్ళ అన్న కోరిక నెరవేరే వరకు నేను ఎటు వెళ్ళను అని గట్టిగా కూర్చున్నాడు. దీంతో రహస్య గోరక్ వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి వేరే పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఈ విధంగా తాను వేరే పెళ్లి ఎక్కడ చేసుకుంటుందో అన్న ఒక ఆలోచన. పైగా రహస్యకి తమిళ్ ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. గతంలో అతను ఒక తమిళ్ సినిమా చేయడంతో అక్కడ ఆ గుర్తింపుతో తనకి మంచి తమిళ్ సినిమా ఆఫర్ రావడంతో అది చేస్తాను అని కిరణ్తో చెప్పడం జరిగింది. పైగా తను ఇప్పటి వరకు ఒక్క సినిమా తీయకుండా మొత్తం త్యాగం చేసి తను ఒక ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ని, ఒక బొటిక్ని నడుపుతూ ఉందన్నమాట. తన కెరియర్ అంతా బొటిక్ ఫ్యాషన్ ఆ రంగంలోకి వెళ్ళింది. దాన్ని ఒక బిజినెస్ చేస్తూ ఆ వైపు బిజీగా ఉన్న టైంలో మళ్ళీ తనకు ఒక మంచి ఆఫర్ రావడంతో ఆ సినిమా చేస్తానని అడగడంతో కిరణ్ మనసు మార్చుకున్నాడు. అన్నని ఎలాగో పోగొట్టుకున్నాను, ప్రియురాల్ని కూడా తలుచుకోలేదు, రహస్యాన్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్న తర్వాత ఎక్కడ తనకు దూరం అవుతుందో, వాళ్ళ అమ్మ వాళ్ళు వేరే సంబంధం చూస్తున్నారు అది ఇది అన్న ఆ తరుణంలో ఖచ్చితంగా తను పెళ్లి చేసుకోవాలని దీనికి సిద్ధమయ్యాడు. మరోవైపు రూల్స్ రంజన్తో నేహా శెట్టితో క్లోజ్గా ఉన్నారనే వార్తలు రూమర్స్ బయటకు రావడంతో రహస్య కూడా తన పెళ్లి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎక్కడ కిరణ్ దూరం అయిపోయి వేరే హీరోయిన్స్ మాయలో మాడిపోయి వేరే హీరోయిన్స్తో క్లోజ్ అవుతారేమో అన్న భయానికి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని ఒక డిమాండ్ అయితే తీసుకురావడం జరిగింది. దీంతో ఇమ్మీడియట్గా వాళ్ళు నిశ్చితార్థం ఎప్పుడైతే వీళ్ళు ఈ నిర్ణయానికి వచ్చారో నిశ్చితార్థం మార్చి నెలలో ఇమీడియట్గా చేసుకున్నారో ఆ తర్వాత వెంటనే ఆగస్టు 22వ తారీఖు హుటాహుటిన కూర్గులో వాళ్ళ పెళ్లి కూడా జరిగిపోయింది. ఈ విధంగా వాళ్లకు పెళ్లి అనే విషయానికి వస్తే అటు పెద్దలు ఇటు సన్నిహితుల మధ్యనే ఇమీడియట్గా ఈ పెళ్లి జరగడం జరిగింది. ఇక ఇరు కుటుంబాల వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చాలా హ్యాపీగా తీసుకువచ్చి ఇప్పటి వరకు ఈ పెళ్ళి చాలా
నిశ్శబ్దంగా పెద్దవాళ్ళు ఎవరు లేకుండా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరి వాళ్ళు అలా అక్కడ రాకుండా కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే కూర్గులో వాళ్ళ పెళ్లి రహస్యంగా జరిగిందని చెప్పాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.